రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్ దృష్టి సారించింది. ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్టు శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నట్లు సమాచారం. సాధారణంగా గతేడాది కన్నా ఈ ఏడాది కనీసం 5% ఆదాయం వృద్ధి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన ఆదాయం రాలేదు. ఈ విషయంపై సచివాలయంలో సమావేశమైన రిసోర్సు మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఇలా జరుగుతుందో గుర్తించి వెంటనే నివేదిక సమర్పించాలని కమిటీ ఆదేశించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నట్లు సమాచారం. సాధారణంగా గతేడాది కన్నా ఈ ఏడాది కనీసం 5% ఆదాయం వృద్ధి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోని జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఆశించిన ఆదాయం రాలేదు. ఈ విషయంపై సచివాలయంలో సమావేశమైన రిసోర్సు మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఇలా జరుగుతోందో గుర్తించి వెంటనే నివేదిక సమర్పించాలని కమిటీ ఆదేశించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. అయితే ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా అంటే ఆదాయం సమకూర్చేటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఈ 3 శాఖల్లో ప్రభుత్వానికి అయితే ఎక్కువ మొత్తంలో ఆదాయం అయితే ప్రతి ఇయర్ అయితే వస్తూ ఉంటది. ఈ నేపథ్యం లోపలనే గవర్నమెంట్ కి వచ్చినటువంటి ఈ ఆదాయం లోపలనే ఏదైతే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాల విషయం లోపలనే కానీ ప్రభుత్వం అంటే చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకైతే ఈ శాఖల నుంచి వీటి నుంచి వచ్చినటువంటి అధిక రెవెన్యూని అయితే వీళ్ళైతే వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు కానీ ఇప్పుడు సెప్టెంబర్ నెలలో 2 నెలలు కనుక చూసుకుంటే భారీ మొత్తం లోపలనే ఆదాయం తగ్గిపోయింది. ఈ నేపథ్యం లోపలనే ఈ ఆదాయం తగ్గడంతోనే ఒక సబ్ కమిటీ అయితే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అసలు ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగడానికి గల కారణాలు ఏంటి, ఒకసారిగా ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం పెట్టుకున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుందంటూ అధికారుల మీద అయితే సబ్ కమిటీ అయితే ఒకసారి సీరియస్ అయింది. ఇలా జరగకుండా చూసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చే కనుక చూసేది ఉంటే ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ శాఖ లోపల కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అనే ఒక అంశాన్ని అయితే తీసుకుని వచ్చింది. ఈ నెల 22 నుంచి వెళ్ళి జిఎస్టీ తగ్గించుకుంటూ వస్తుంది అని చెప్పి 18% కావచ్చు, మరింత సుంకాన్ని కూడా తగ్గిస్తుంది. దీంతో ట్రాన్స్పోర్ట్ విషయం లోపల అది ఏదైతే వాహనాలు కొనుగోలు విషయం లోపల అయితే అధికంగానైతే అంటే 22 తర్వాత ఉన్న నేపథ్యంలో ప్రజలు కానీ వాహనదారులు అయితే ఈ నెల 22 తర్వాత కొనుగోలు చేసేందుకైతే సుముఖంగా ఉన్నారు. దీంతోనైతే ఈ వాహనాల కొనుగోలు విషయం లోపల అయితే ఒకసారిగానైతే ట్రాన్స్పోర్ట్ విషయం లోపల అయితే రెవెన్యూ శాతం తగ్గిపోయిందని శాఖలకు సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ ఎక్సైజ్ శాఖ మీద అయితే అసలు ఎందుకు జరిగింది, ఎలా జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అయితే అధిక మొత్తంలో మనం అయితే లిక్కర్ షాప్ ను ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ షాపుల విషయం లోపల అయితే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా ఆయా శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూడా వాళ్ళు సీరియస్ అయ్యి ఈ విషయాన్ని అయితే ముందుకు తీసుకొచ్చిండు. అంతేకాకుండా ఏదైతే ఈ 3 శాఖల విషయంలో ఉన్నటువంటి అధికారులను సీరియస్ అయ్యి వెంటనే ఇలాంటి సంఘటనలు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలి. వెంటనే తిరిగి ప్రభుత్వానికి ఉన్నత స్థాయి లోపల అంటే ఆదాయం సమకూర్చే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని అయితే సబ్ కమిటీ చెప్పింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమేష్.